మాతృదేవోభవ. మకరందోత్సవధారణిం పెదవు పద్మం వందునన్. తల్లి సరస్వతీమాత మకరందోత్సవధారణిం పెదవు పద్మం వందునన్. నూపుర ప్రకటార్చిష్మదఖండితావరణమే పాదై నిగారింప. నూపుర ప్రకటార్చిష్మదఖండితావరణమే పాదై నిగారింప. వల్లకి వల్లించడి వేదనాదము సుధాలాస్యంబు చిందించు. వల్లకి వల్లించడి వేదనాదము సుధాలాస్యంబు చిందించు. దానికి వేరొక్క పదాబ్జమూతమగున. దానికి వేరొక్క పదాబ్జమూతమగున. నిర్వాణ గీర్వాణమా. దానికి వేరొక్క పదాబ్జమూతమగున. నిర్వాణ గీర్వాణమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 439వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. నిర్వాణ గీర్వాణం అండి సరస్వతీదేవి. గీర్వాణము అంటే వాక్ సమూహం, వాంగ్మయం. సరే, సంస్కృత భాషకు అది పర్యాయ పదంగా మారింది. ఆ సంస్కృత పండితుల్లో కొంతమంది బాగా గర్వించడం వల్ల లోకంలో గీర్వాణం అంటే గర్వం అనే అర్థం వచ్చింది. ఆయనకి గీర్మాణం ఎక్కువ అంటారు. గీర్వాణం అనలేక గీర్మాణం అనడం మొదలెట్టారు కొందరు. ఆయనకి గీర్మాణం అంటే గర్వం అని అర్థం వచ్చింది. పండితులు గర్వం చూపించడం వల్లే వస్తుంది, లేకపోతే ఎందుకు వస్తుంది? అయితే ఈ గీర్వాణాన్ని మొత్తం, ఈ వాంగ్మయాన్ని మొత్తం మనం నిర్వాణం కోసం వినియోగించుకోవాలి. మనం సుఖదుఖాలు రెండింటి నుంచి మనం విముక్తిని పొంది వీలైనంత మందిని సుఖంగా ఉంచడమే జీవిత లక్ష్యం. మనం ఏ సుఖాన్ని ఆశించొద్దు. ఇతరులు ఆశించింది వారికి ఇచ్చేయాలి. మనం ఇవ్వగలిగింది. మనం ఎవరి నుంచి ఏం ఆశించొద్దు. ఇతరులు ఆశించింది వారికి ఇచ్చేయాలి. కుటుంబ సభ్యులు సహా అందరికీ ఇదే వర్తిస్తుంది. మన కుటుంబ సభ్యుల్లో ఎవరెవరు మన నుంచి ఏం ఆశిస్తున్నారో అది వాళ్ళకి ఇవ్వాలి, మన బాధ్యత. వాళ్ళ నుంచి మనం ఏం ఆశించొద్దు. అప్పుడు ప్రాణం సుఖంగా ఉంటుంది. మోక్షం అంటే అదే. గీర్వాణం అంతా నిర్వాణానికి ఎందుకు దారి తీయాలని సరస్వతి ప్రార్థన చేస్తున్నాము అంటే, గీర్వాణం అంటే భాష కదా, భాషలో అక్షరాలు కదా. అక్షరం, ఆ మాట ఏమిటి? ఆ మొదలుకొని క్ష వరకు ఉండేది అక్షరం. అచ్చులు అయిపోయిన శేషాస హ లాయ క్ష బండిరా. తెలుగులో అయితే బండిరా ఉంటుంది, సంస్కృతంలో అయితే క్షాయే. ఆ క్ష కూడా నిజానికి కా కింద షావొత్తు. ఈ అక్షరాల ద్వారానే వాంగ్మయం ఏర్పడింది. ఈ వాంగ్మయం ద్వారా మనం పొందవలసింది నిర్వాణం. పొందాలంటే సరస్వతీదేవి చిత్రపటం చూస్తే ఒక అనుభూతిని పొందగలగాలి. నాకు కలిగిన అనుభూతిని మీతో పంచుకుంటున్నా. ఓ 4 భాగాల పాటు ఈ పద్యం చెప్పుకుందాం. మకరందోత్సవధారణిం పెదవు పద్మం బంధునన్. ఇతర దేవతలు కూర్చున్న విధానానికి, సరస్వతీదేవి కూర్చునే విధానానికి తేడా ఉంటుంది. పద్మంలో కూర్చుంటుంది ఆవిడ. పద్మాసన అనే ఇచ్చు శుభ్రంగా. ఓ కాలు ఎడమకాలు ఇలా పైకి ముడిచి ఉంటుంది, కుడికాలు కిందకి చాపి ఉంటుంది. ఆ కింద ఓ పద్మం ఉంటుంది, ఆరికాల కింద. పద్మంలో మకరందం ఉంటుందంటారమ్మా, కానీ ఆ పద్మంలో సహజంగా ఉన్నదెంత? నీ పాద పద్మంలో ఉండే మకరందమే బహుశా అందులోకి ఒలుకుంటుంది. మకరందోత్సవధారణిం పెదవు పద్మం బంధునన్. మరి అంత అమ్మవారి పాదపద్మంలో మకరందం ఎక్కువగా ఉంటుంది కదా. ఎందుకంటే సరస్వతీదేవి సూక్తి ధేనువు అన్నారు కావ్యమీమాంసలో రాజశేఖరుడు సరస్వతీదేవిని. ఎంతమంది పితికినా ఇంకా పాలిచ్చేటువంటి ధేనువు అన్నారు. వాంగ్మయం అటువంటిదే కదా. మరి ఎంతమంది ఎన్ని విధాలు చెప్పినా ఇంకా చెప్పవలసిన విషయాలు, చెప్పవలసిన విధానాలు ఉంటూనే ఉంటాయి. అంచేది ఆ మకరందం చాలా ఎక్కువ కదా. మరి ఆ చిన్న పద్మంలో ఈ మకరందం అలా స్రవిస్తే పొంగి పొర్లిపోదా? మరి దాన్ని ఏదైనా పాదు గట్టుకట్టి కాపాడుకోవద్దా అంటే, నూపుర ప్రకటార్చిష్మదఖండితావరణమే పాదై నిగారింప. అమ్మవారి కుడిపాదం ఆ పద్మంలో పెట్టినప్పుడు ఆ పాదానికి ఉండే మంజీరం ఉందే నూపురం. ఆ నూపురపు కాంతులు ఆ చుట్టూ ఓ దడిగట్టినట్టు ఇలా కట్టి ఆ మకరందం బయటికి పొరలనేయకుండా చేస్తాయి అని భావన కలిగింది నాకు మా ఇంట్లో అమ్మవారి చిత్రాన్ని చూస్తుంటే. మకరందోత్సవధారణిం పెదవు పద్మం బంధునం నూపుర ప్రకటర్చిష్మదఖండితావరణమే పాదై నిగారింప. వల్లకి వల్లించడి వేదనాదము సుధాలాస్యంబు చిందించు. మరి ఇక్కడ పెట్టుకుని ఇలా తుంబీ ఫలాలతో ఉన్నటువంటి వీణను వాయిస్తూ ఉంటే ఆ వీణ నుంచి కూడా వచ్చేటువంటి వేదనాదం అమృతతుల్యంగా ఉందమ్మా. మరి అక్కడికి అమృతం ఎలా వెళ్ళింది? కింద పద్మంలో అమృతం అంటే పాదపద్మం నుంచి వెళ్ళిందన్న.
మరి వీణకి అమృతం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారిలో లేకపోతే అమృతం వీణలో ఏముంటుందండి? దానికి వేరొక్క పదాబ్జము తమగుణ నిర్వాణ గీర్వాణమా. ఈ రెండవ కాలు ఇలా పద్మంలో పెట్టుకుని ఉందే ఆ కుడి మోకాల మీద ఆ తొడ మీదే ఆ వీణ ఆని ఉంటుంది, ఇలాగ ఆ తుంబి పొలం ఇలాగ ఇలా వాయిస్తుంది. అందుకని బహుశా రెండవ పాదం నుంచి ఆ మకరందం ఆ వీణలోకి ఎక్కి ఉంటుందమ్మా, ఎగదన్నడం అంటూ ఉంటారే. అలాగే ఈ కింద పాదంలో పద్మంలోకేమో పద్మంలో మకరందం స్రవించి ఉంటుందమ్మా. మొత్తం మీద పద్మంలో మకరందమేనా, వాక్కులలో మకరందమేనా, అంతా నీ అనుగ్రహంలో ఉండే మకరందమే. మకరందోత్సవధారణిం పెదవు పద్మం బంధునం నూపుర ప్రకటర్చిష్మదఖండితావరణమే పాదై నిగారింప వల్లకి వల్లించడి వేదనాదము సుధారాస్యంబు చిందించు దానికి వేరొక్క పదాబ్జము తమగుణ నిర్వాణ గీర్వాణమా. తర్వాత శుభప్రదం కాబోతున్నటువంటి కథలోకి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. అమ్మవారి దుఃఖానికి గట్టుబడింది. మనమేనా అంతే, ఎవరైనా అంతే. సుఖం ఎలాగైతే శాశ్వతం కాదో దుఃఖము అంతే శాశ్వతం కాదు. ఈ సుఖాలు శాశ్వతం ఏమిటమ్మా అని అందరూ అంటారు, దుఃఖాలు శాశ్వతం ఏమిటమ్మా అని అనరే. అది కూడా అనాలి. ముఖ్యంగా దుఃఖంలో ఉన్నవాళ్ళ దగ్గర అనాలి. త్వరలోనే శుభం జరుగుతుందమ్మా, త్వరలోనే శుభం జరుగుతుందమ్మా మీ ఇంట్లో. అందుకే పూర్వం ఎవరైనా ఇంటికి వస్తే వెళ్ళిపోయేటప్పుడు శోభనార్థం పునరాగమనాయచ అనేవారు. బాబు శుభకార్యం నిమిత్తం మళ్ళీ రండి. శోభనం అంటే వేరే అర్థాలు చెప్పకూడదు. శుభకార్యం నిమిత్తం మళ్ళీ రండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనే అర్థం అది. అన్ని గొప్ప సంప్రదాయాలు మనకున్నాయి. ఇవన్నీ పోయి ఊరికే టాటా చీరియో బై బై ఏముందండి? అసలు స్పందించే భాష కాదు. హృదయం స్పందించదు. ఏదో అంటే ఉపయోగం ఏమిటి? అవి విదేశీయులకి అది గొప్ప భాష. వారి హృదయం అక్కడ స్పందిస్తుంది. దాని అంతరార్థాలు కూడా వారికి తెలుసును కాబట్టి మనకు తెలిసే అవకాశం లేదు. పరాయి భాషలో కుదరదు అది. అందుకే మన భాషనే మనం కాపాడుకుని మన భాషనే మనం అనుసరించాలి. అంచేత ఎప్పటికప్పుడు సుఖాలు శాశ్వతం కానంటే దుఃఖాలు కావు. ఇదిగో అమ్మవారి దుఃఖానికి ఇక్కడ అడ్డుకట్టబడింది ఆంజనేయ స్వామి రూపంలో. రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాయశక అని ఆయన కీర్తించేసరికి ఒక్కసారి అలా చూస్తుంది అమ్మవారు. ఎవరిక్కడ దశరథుని గురించి, రాముడిని గురించి, వనవాసం గురించి ఎవరు ఇంత బాగా చెబుతున్నారు? లంకలో రామగాథ ఏమిటి? నిశమ్య సీత కపి వచనం కపేశ్చ దిశశ్చ సర్వా ప్రదిశశ్చ వీక్ష్య. నిశమ్య సీత వచనం కపేశ్చ దిశశ్చ సర్వా ప్రదిశశ్చ వీక్ష్య స్వయం ప్రహర్షం పరమం జగామ. స్వయం ప్రహర్షం పరమం జగామ. సర్వాత్మనా రామమనుస్మరంతి. సర్వాత్మనా రామమనుస్మరంతి. ఆపదామపకర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదలలో ఎవరు స్మరించినా ఆపదలు పోగొడతాను అని చెప్పినటువంటి రామచంద్రమూర్తి భార్యకు వచ్చిన ఆపద పోగొట్టాడండి. పరాయి వాళ్ళనే కాపాడేవాడు, తన వాళ్ళని కాపాడుకోడు. ఆయన రాజు కాబట్టి అందరినీ ఒకలాగా చూస్తాడు. దేవుళ్ళలోకెల్లా రాజు లాంటి దైవం, దైవరాజ్యం ఎవరంటే రాముడే. వాస్తవంగా రాజు కూడాను, వాస్తవంగా రాజు. అంచేత దేవుడు ఎలాగూ కాపాడుతాడు. రాజు కాబట్టి మరింత బాగా కాపాడుతాడు. అందుకే మనకి లోకంలో శ్రీరామరక్ష, శ్రీరామరక్ష అన్నట్టుగా శ్రీకృష్ణ రక్ష, శివరక్ష, పార్వతి రక్ష ఆ మాటలు లేవు చూడండి. వాళ్ళేదో తక్కువ వాళ్ళని కాదు, ఆ మాట ఆయనకి ప్రసిద్ధమైంది. శ్రీరామరక్ష, శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. రాముడిని మించిన దేవుడు ఎవరు? పైగా మన దైవాలలో రామచంద్రమూర్తినే మనం ఎక్కువ ఆరాధించాలి, ఎక్కువ అనుసరించాలి. కారణం ఆయన ధర్మప్రియుడు, స్తోత్రప్రియుడు కాదు. రామాయణం 100 సార్లు చదివినా రాముడు అనుగ్రహించడు. హనుమాన్ చాలీసా 1,00,000 సార్లు పారాయణ చేసాం, 1,00,000 మంది పారాయణ చేసాం అనే దానికంటే హనుమంతుడిలాగా ఆపదలో ఉన్న వాళ్ళని ఒక్కళ్ళనైనా మనం ఆదుకున్నామా? అది ముఖ్యం హనుమంతుడికి. చాలీసా చదువుతూ కూర్చోవడం కాదు, చదవద్దనే కాదు, చదవడం ఎందుకు? అందులో విషయం గ్రహించడం.
ఆ విషయం అంతా ఏముంది? సంబంధం లేని వాళ్ళనే ఆపదల నుంచి హనుమంతుడు ఉద్ధరించాడు. సంబంధం ఉన్నవాళ్ళని మనం ఉద్ధరించకపోతే ఎలాగా? నిశమ్య సీత వచనం కపేశ్చ దిశశ్చ సర్వాక ప్రదిశశ్చ వీక్ష్య స్వయం ప్రకర్షం పరమం జగామ సర్వాత్మనా రామమనుస్మరంతి. సీత కపేశ్చ వచనం నిశమ్య, హనుమంతుడు పాడుతున్నటువంటి రామకథ అంతా వింది. దిశశ్చ సర్వాగా, అన్ని దిక్కులు చూసింది. ఇలాగ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి. ఇంకోసారి ఎందుకైనా, ఎవరు కనపడలా, ఇంకోసారి ఎందుకైనా మంచిదని. ప్రదిశశ్చ, దిశ అంటే దిక్కులు, ప్రదిశ అంటే మూలలు. దిశవు దిశ అని ఉంటుంది ఆ పదం. దాని ప్రత్యయ విభాగం అలా ఉంటుంది, విభక్తి ప్రత్యయ. దిశవు దిశ, హే దిశో హే దిశ దిశం దిశవు దిశ దిశ దిగ్భ్యాం దిగ్భికి దిశే దిగ్భ్యాం దిగ్భ్య అలా ఉంటుంది. అందుకని దిక్కులనే చూసింది. అన్వేషణ తెలుసుకోవాలిగా. ప్రదిశశ్చ వీక్ష, మూలలు కూడా చూసింది. ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఈశానం, ఈశాన్యం. అంటే ఏ దిక్కు నుంచి అయినా మనకి ఆపద రావచ్చు, ఏ దిక్కు నుంచి అయినా మనకి సంపదలు రావచ్చు. సంపద అంటే డబ్బు కాదు, సుఖాలు. ఆపదల నుంచి విరమణ. ఆపద పోతే సంపద వచ్చినట్టే. అందుకే మనం జీవితంలో ఆశను కోల్పోకూడదు. సుందరకాండ అందిస్తున్న సందేశం అది. అందుకే మరి దాన్ని నవజీవన వేదంలో తీసుకున్నాం మనం. భగవద్గీత తర్వాత దీనిని తీసుకున్నాం. ఎన్ని గ్రంథాలు లేవు. ఆశావాదాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఉనికి పురాణాలన్నీ వరుసపడి చెప్పుకుంటూ పోవడం కాదు. దాని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, మొత్తం మీద ఈ కార్యక్రమం పేరు మీద ఒక 100 పురాణాలు చెప్పేవాడు. ఎందుకు ఉపయోగం ఏమిటి? అన్నీ చెప్పుకుంటూ పోవడం కాదు. ఒక ఉద్దేశం ప్రకారం, ఒక లక్ష్యం ప్రకారం సాగాలి. జీవితమైనా అంతే, కార్యక్రమమైనా అంతే. దానికి అవసరమైనటువంటి పనులే చేయాలి, అవసరమైన పుస్తకాలే చదవాలి. ఇక అన్నీ చదవడం గొప్ప విషయం ఏం కాదు, అనవసరం కూడా, బుర్రపాడవుతుంది. అందుకని ఆ ఆశావాదానికి ప్రతీక ఇది. దిశశ్చ ప్రదిశశ్చ అంటే మనం ఎప్పుడు ఆపదలో ఉన్నప్పుడు అంత దుఃఖంలో కూరుకుపోవలసిన అవసరం లేదు. వీరి వల్ల మనకేదో ఇబ్బంది వచ్చింది, ఇంకొకరు ఉంటారు మన కాపాడేవాళ్ళు. ఈరోజు ఏదో దుఃఖం వచ్చింది, రేపు ఇంకో సుఖం వస్తుంది. ఒక పెద్ద దిక్కు నుంచి మనకు అశుభం వచ్చింది, కొంచెం చిన్న మూల నుంచి శుభం రావచ్చు. అంటే దిశశ్చ ప్రదిశశ్చ. దానికోసం చూడాలి. జీవితం చీకటిమయం అయిపోవచ్చు. ఆ చీకటిమయమైన చీకటి రాజ్యంలో దీపాలు వెలిగిస్తే దీపావళి. కారు చీకట్లో కాంతిరేఖ. అందుకే దీపావళి పండుగ అమావాస్య నాడు వస్తుంది. నరకాసురుడు 16,000 మంది జీవితాల్లో అంధకారం కమ్మేలా చేశాడు. శ్రీకృష్ణుడు వారి జీవితాల్లో దీపాలు వెలిగించాడు. వారందరినీ ఎందుకు చేసుకున్నాడు వివాహం? ఆయనకేం అవసరమా? వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడి ప్రార్థించారు. వాళ్ళంతా ఆయన మన చెరసాల్లో పెట్టాడయ్యా, ఏళ్ల తరబడి మగ్గిపోయాం. ఇక్కడ మేము పవిత్రులం అని చెప్తే లోకంలో ఎవరూ నమ్మరు. ఒక రాక్షసుడు తీసుకొచ్చి ఏడాది పాటు 2 ఏళ్ల పాటు చెరసాల్లో పెట్టక వీళ్ళంతా పతివ్రతలు పవిత్రులు అంటే ఎవరు నమ్ముతారండి? ఎవరు చేసుకుంటారండి వాళ్ళని? వాళ్ళు ఎలా బతుకుతారండి ఆ రోజుల్లో? మనం ఇవాళ ఏదో ధర్మపన్నాలు ఆదేశాలు వల్లించొద్దు. ఆధునిక కాలం ప్రకారం వితంతు పింఛన పథకాలు, ఏమీ బాధ్యత స్త్రీలకు పింఛన పథకాలు ఏం లేవు అప్పుడు. రాజ్య నరకాసురుడిది. వాళ్ళందరూ వచ్చి మాకు నువ్వే భర్తమైన కాళ్ళ మీద పెడితే ముందు కృష్ణుడు మనుషులం అని చెప్పుకోండి, బతకండి హాయిగా అన్నాడు. మనుషులం అని చెప్పుకోవడం మాకు ఆ హక్కు కావలసిందే అని ఇచ్చాడు. ఎందుకంటే వారి జన్మాంతర రహస్యం ఆయనకు తెలుసు. వారు పూర్వంలో ఋషులు. రాముడుగా ఉన్నప్పుడు ఆ సౌందర్యాన్ని వరించి కావాలని కోరుకున్నారు. ఆ జీవాత్మల సంకల్పం ప్రకారమే అలా జరిగింది. నరకాసురుడు బంధించే పరిస్థితి రావడం కూడా అదే సంకల్పం. కానీ వాడు తాను చేశాను అనుకున్నాడు, అందుకని శిక్ష అనుభవించాడు. వాళ్ళ అబ్బాయి నరకాసురుడు కొడుకు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. మా నాన్నగారు తప్పు చేశారు, కాపాడాడు అన్నాడు. నాకు ఎవరి మీద కక్షా కోపాలు లేవయ్యా, మీ నాన్న ఇలా చేశాడు కాబట్టి సంహరించవలసి వచ్చింది అని పరమాత్మ మనస్సులో అనుకున్నాడు. ఎవరయ్యా మీ నాన్న? మా అబ్బాయే కదా అనుకున్నాడు. ఈయన వరాహ అవతారంలో ఉన్నప్పుడు, సత్యభామ భూదేవిగా ఉన్నప్పుడు కన్నా సంతానం అది. వాళ్ళ సంతానాన్ని వాళ్ళు చంపుకున్నారండి. ఎందుకు చంపుకున్నారు? మనకి మళ్ళీ మన సంతానం కోసం అడ్డమైన పనులు చేయడం తెలియక. భగవంతుడు చేయడు అలాగా. నాయకుడు అంటే రాముడు, నాయకుడు అంటే కృష్ణుడు. ప్రజల్లో తేడా వచ్చి ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారంటే భార్యనే వదిలిపెట్టేశాడు రాముడు. అది గొప్ప విషయం. అది దాన్ని ఏదో ఆయన చేసిన పొరపాటు కింద మాట్లాడేవాడు. మన బుద్ధి కలుషితమై సీత ఒక్క మాట లేదా ఆయన్ని. కారణం ఆవిడకి తెలుసు రాజు అయిన వాడు బాధ్యతలు అలా ఉంటాయి.
రామావతారంలో అలా చూపించాడు. కృష్ణావతారంలో సొంత కుమారుడండి నరకాసురుడు. ఆయనకి తెలీదా? కృష్ణావతారం పైగా లీలాత్మకమైన అవతారం, అన్ని పూర్వజనములు పరజనములు సమస్తం తెలుసు అని చెప్పాడు కూడాను. మరి అటువంటి నరకాసురుడు ఎందుకు సంహరించాడు? స్వార్థం ఉండకూడదు మనిషికి, బంధుప్రీతి ముఖ్యం కాదు. అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు, అలముకొన్న ఈ దేశం ఎటు జగజారు, మహాకవి శ్రీశ్రీ రాసి అనమాట. కమ్యూనిస్టు రాశాడన్నారు. ఈ భాగవతంలో ఉన్నది కమ్యూనిజం కాదా? బంధుప్రీతి అవసరమైన భాగవతం చెప్పిందా? ఈమానట కమ్యూనిస్టు చెబితే గొప్పదైపోయి గరుడ పురాణం చెబితే తక్కువైందా? మనం విషయాన్ని బట్టి విమర్శలు చేయాలండి. వ్యక్తులను బట్టి, సిద్ధాంతాలను బట్టి, దేశాలను బట్టి, మన ఇష్టాలను బట్టి కాదు. విషయాన్ని ఆధారంగా చేయాలి విమర్శ. ఇప్పుడు విషయగత విమర్శ, వ్యక్తిగత విమర్శలు మనకు అనవసరం. దాని వెనకాల ఏ వ్యక్తులు ఉన్నారో మనకు అనవసరం. ఒకరుండొచ్చు, 100 మంది ఉండొచ్చు. మనం మాట్లాడేది ధర్మమా కాదా? అధర్మం అయితే ఒప్పేసుకుందుకు చేద్దాం, ఏం పర్వాలా, ఎటువంటి అహము లేదు ఇక్కడ. అలాగే ఉండాలి. అప్పుడే ఆ వాదన నిలబడుతుంది. కాలం గడిచాకనే అర్థమవుతుంది జనానికి ఆయన మాట్లాడింది సత్యమేరా అని. అంటే భగవంతుడు స్తోత్రప్రియుడు కాదు, ధర్మప్రియుడు. అధర్మం చేస్తే కొడుకును సంహరించాడు. మనం ఇవాళ ఎంత దుర్మార్గాలు, దౌష్ట్యాలు చేసేటువంటి కొడుకుల్ని సమర్థించుకుని, విడిపించుకుని మళ్ళీ వాళ్ళనే నాయకులను చేస్తున్న నాయకులకి నమస్కారం. నరకాసురుడి నుంచి నేర్చుకుందురుగాక, ఏమైపోతారో తెలుసుకుందురుగాక, శ్రీకృష్ణుడి నుంచి నేర్చుకుందురుగాక ఎలా చూడాలి. ఇది మన దేవతలు మనకు అందిస్తున్న ధర్మం. దాన్ని గ్రహించడం మానేసి నేను కృష్ణుడికి అభిషేకం చేశా, రాముడికేమో పొంగలు పెట్టా, ఎవరికి కావాలి ఈ నైవేద్యాలన్నీ? చేయవలసిన పనులు చేయడం మానేసి. ఇది తేడా. అందుకని దిశశ్చ ప్రదిశశ్చ. ఎప్పుడు ఆశావాదం ఎలా ఉంటుంది అంటే ఎంత చిన్న ఆశ కోసమైనా ఎదురు చూడవలసింది, మొత్తం చీకటిమయమైపోయినా సరే. స్వయం ప్రహర్షం పరమం జగామ. గొప్ప ఆనందాన్ని స్వయంగా పరమం ప్రహర్షం జగామ. గొప్ప ఆనందాన్ని, అంత ఆనందం ఇంకెవరూ పొందలేరన్నట్టుగా పొందింది. ఎప్పుడు చల్లగాలి యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే ఎండలో మాడిపోయినప్పుడే. సుఖం ఎంత చిన్నదైనా ఎక్కువగా ఎందుకు అనిపిస్తుందంటే అంతకుముందు దుఃఖం అంత దారుణంగా పడ్డాం. ఆ దుఃఖం నుంచి బయటపడడానికి ఏ చిన్న దారి దొరికినా ఆ దారి స్వర్గలోక ద్వారంలా ఉంటుంది. అదేదో మామూలు దారిలో ఉండదు. అదే మనం సుఖంలో ఉండగా ఏదైనా కనపడతాం, ఏమిటి ఇదో పెద్ద విషయమా, దీనికోసం అంతుందా, ఇంకా చూద్దాం ఇంకొన్నాళ్ళు, ఎందుకంటే ఇప్పటికే సుఖంలో ఉన్నాడు. అదే దుఃఖంలో ఉంటే ముందు పారిపోతాడు అక్కడి నుంచి. ఆ దారి చాలంటాడు. తన నడువు పట్టకపోయినా సన్నగా దూరం లోపల బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా భయంకరంగా ఉంది ఇక్కడ. అంచేత సుఖ దుఃఖాలనేవి నిత్యం కాదు, అనిత్యములాగమాపాయనో అనిత్యా తాం స్థితిక్ష స్వభారత అని భగవద్గీతలో ఎందుకంటాడంటే సుఖ దుఃఖాలు ఇవన్నీ అనిత్యాలని భగవంతుడికి తెలియక. అనిత్యాలంటే అర్థం ఏమిటండి? ఈవేళ సుఖం అనిపించింది రేపు నీకు దుఃఖం అనిపిస్తుందయ్యా. 4 లడ్డూలు చేశారు ఇంట్లో, తిన్నాం హాయిగా, 4 బదులు ఇంకో 2 ఎక్కువ తిన్నాం. సుఖం అనిపించింది, బాగా చేసావు వాహే బ్రహ్మాండం అని తిన్నాం. తర్వాత కడుపులో నొప్పి వచ్చింది. అప్పుడు ఏమనుకున్నా, ఏమిటో అనవసరంగా తిన్నా. ఏమైంది సుఖం? నేను చిన్న ఉదాహరణ చెప్పే, పెద్దవేనా ఇంతే. పిల్లకి పెళ్లి చేసాం, ఏదో కొంచెం ఆలస్యమైన అమ్మాయికి వయసు కాబట్టి సంబంధం వస్తే చాలనుకున్నాం. ఏదో గంతకదో ఒక బొంత అనుకున్నాం, కట్టేశాం, అయిపోయింది, మన పని అయిపోయింది. తర్వాత ఏడాదికి కొన్ని తెలియకుండా భయంకరమైన విషయాలు తెలిసే అల్లుడు గురించి. నిజంగా అప్పుడు ఏమనుకుంటారండి, చేయకుండా ఉన్నా బాగుండేది, దాన్నది బతికే సుఖంగా ఏమిటో దిక్కుమాలిన సంబంధం తెచ్చి చేసాం, తొందరపడి నా యాతన పడుతోంది పిల్ల, ఇప్పుడు పీక్కోలేము లాక్కోలేము. అయిందా అండి? సుఖం దుఃఖం అవడం అంటే ఇదే. లడ్డు అయినా అంతే, పెళ్ళైనా అంతే, తేడా ఏం లేదు. సుఖం దుఃఖం అవడం అంటే ఇదే. అంచేత సుఖ దుఃఖాలు అనిత్యాలు. అందుకని ఇప్పుడు అమితానందం కలుగుతోంది. స్వయం ప్రహర్షం పరమం జగామ. తర్వాత ఏమవుతుందో చెప్పలేము, అందుకే తట్టుకోవాలి. అదే చెబుతోంది మనకు సుందరకాండ. కలిగింది అంతే, తాత్కాలికంగా అలా కలిగింది. అది ఉంటుందా అమ్మవారి మనస్సులో? చూద్దాం. కథ నడిచిపోయే విధానం తెలుస్తుందిగా. అన్ని ఆటుపోట్లు, ఒడిదుడుకులు, సుడుగుండాలేగా సుందరకాండ అంతా. సుందరకాండ అనగానే సుడుగుండాలన్నా పర్వాలేదు, అలాగే ఉంది. జీవితం అలాగే ఉంటుందని చెప్పడమే సుందరకాండ ఉద్దేశం. దాన్ని సుందరంగా భావించు. జీవితంలో ఆటుపోట్లు ఉంటాయి, సుడుగుండాలు ఉంటాయి, కానీ ఇది సుందరకాండ. అది అలా భావించాలి. అందుకే సుందరకాండ అని పేరు పెట్టాడు. రామాయణ సారమంతా ఇందులో ఉంది. స్వయం ప్రకర్షం పరమం జగామ సర్వాత్మన రామమనుస్మరంతి. ఎందుకు జరిగింది ఇంత శుభం? వెంటనే ఇలా శుభం ఎందుకు జరిగింది ఇంత ఆపదలో ఉన్న వాళ్ళకంటే సర్వాత్మన రామం అనుస్మరంతి. ఎప్పుడూ రాముణ్ణే అనుసరిస్తూ, రాముణ్ణే అనుస్మరంతి, స్మరిస్తూ. సర్వాత్మన అంటే అన్నిటి యందు రాముడిని చూస్తాం. సర్వాత్మనా పరం బ్రహ్మ సర్వం బ్రహ్మాన్ శ్రోతురాత్మతయా స్థితం నాయాసో బ్రహ్మ విజ్ఞప్తౌ ఇది వేదాంత రిండిమఖ.
భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు కదా అన్ని వస్తువుల యందు. శ్రోతురాత్మతయా స్థితం, నీకు ఆత్మరూపంలో ఉన్నది కూడా ఆయనే కదా, నువ్వు ఆయనే కదా. నిజం ఆలోచిస్తే ఓ మానవా, ఓ జీవా, ఓ మానవో వెర్రి మానవా, ఈ వెర్రి మానవా అని అడుగుతోంది వేదం. ఓ వెర్రి మానవా, ఈ వెర్రి మానవా, నువ్వే దేవుడు అయ్యా అంటే వినవే. నువ్వెవరో తెలుసుకో, నేనెవరని ఆలోచించు. నాయాసో బ్రహ్మ విజ్ఞప్తవు, భగవంతుడు తెలుసుకోవడంలో ఆయాసం ఎక్కడుందండి? శ్రమ. మనం తెలుసుకోవడం కష్టం ఎలా అవుతుందండి? ఇతరులను తెలుసుకోవడం కష్టం. కానీ మనల్ని కూడా మనం ఇతరులు అనుకుని వేరుగా చూస్తున్నాం. అసలు మనం ఎవరో ఆలోచించలేకపోతున్నాం. అది సీతకు అర్థమైంది. అందువల్ల ఆవిడికి శుభం జరిగింది. దదర్శ పింగాధిపతే రమాత్యం వాతాత్మజం సూర్యమివోదయంతం, ఉదయిస్తున్న సూర్యుడిలా ప్రకాశిస్తున్నటువంటి వాతాత్మజం వాయుదేవుని కుమారుడైనటువంటి పింగాధిపతే రమాత్యం సుగ్రీవుని మంత్రి అయినటువంటి హనుమంతుడిని సీతాదేవి చెట్టు మీద చూసింది. అంచేత ఎన్ని ఆపదల్లో ఉన్నా ఏ మూల నుంచో మనకి రక్షణ దొరక్కపోదు. ఏ మూల నుంచో మన కోసం ఆశా తరంగం ఓటి అలా ఒడ్డు కొట్టుకుంటూ రాకపోదు. ఎంత సముద్రంలో మునిగిపోయినా ఒక్క పలకో ఓ పిలకో ఏదో మన కోసం వస్తుంది. అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరి జడానాం చైతన్యస్తబక మకరంద శృతిచరి అంతస్థిమిరమిహిరద్వీపనగరి. అంత లోపల చీకటి అనేటువంటి మిహిరంలో కొట్టుకుపోతుంటే మిహిరద్వీపం, సూర్యద్వీపంలా మన కోసం వస్తుంది ఒకటి. కంగారు పడద్దు. అదే భగవంతుడు ఎందుండే భక్తి. అందుకే సర్వాత్మన రామమనుస్మరంతి, రాముడిని స్మరిస్తూ ఉంది కాబట్టి భగవంతుడిగా భావించి, కేవలం భర్తగా కాదు భగవంతుడిగా భావించి స్మరిస్తూ ఉంది కాబట్టి ఆవిడకు శుభం జరిగింది. ఇప్పుడు దాన్నే విశ్వనాథ వారు ఎంత చక్కగా ఇటు రామాయణాన్ని అటు కాళిదాసు రఘువంశాన్ని కూడా కలిపి చెబుతున్నారో చూడండి ఈ శ్లోకానికి రాసిన పద్యంలో. హనుమంతుడిని సీత చూసిందిట. ఎటువంటి హనుమంతుడిని? పరమ బుద్ధిమంతు బహుభీకరాకారు పరమ సత్వమూర్తి పరమశూరు పరమవాగ్మి మరియు పరమ మౌనాకారు చూచె చెట్టు మీద క్షోణిజాత, చూచె చెట్టు మీద క్షోణిజాత. హనుమంతుడి యొక్క ఆకారం చూడండి ఎలా వర్ణిస్తున్నారు. పై శ్లోకానికి అనువాదం కాదు. పరమ బుద్ధిమంతు, చాలా తెలివి కలిగిన వాట, బహుభీకరాకారు కానీ భయంకరంగా ఉన్నట్ట. మనం ఎంత కలిగిన వాళ్ళమైనా బుద్ధిమంతులమైనా రాముడు బుద్ధిమంతులు అన్నట్టుగా చేతులు కట్టుకుని కూర్చోకూడదు. కలియుగంలో అవసరమైన వాడికి అవసరమైన చోట భయంకరంగానే కనిపించాలి. రేవు పెట్టాల్సిన చోట గట్టిగానే పెట్టాలి. సభలో 10 మందిలోనే పెట్టాలి. ఏమీ భయపడకూడదు. ధర్మం కోసం మనం మాట్లాడుతున్నాం. ఎవరికి భయపడే అవసరమైతే ఆ వ్యక్తులు అక్కడ ఉండగా కూడా పెట్టచ్చు. అదే ధైర్యం తెలియాలి. కలియుగంలో వాతలు పెట్టకపోతే అర్థం కాదు ఇది. ఎందుకంటే బాగా శరీరాలు బాగా అనకూడదు కానీ బాగా ముదిరాయి. దేశి ముదురు అంటారు. బాగా ముదిరాయి. ఈ ముదురుకి వాతే. అందుకని బహుభీకరాకారం పైకి అలా కనిపించాలి. కానీ లోపల బుద్ధిమంతుడు. మనకు కావలసిన ధర్మం, మనకు కావలసిన నీతి. అంతకుమించి మనకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషాలు లేవు. అంటే తెలివితేటలుంటే సరిపోదు. అవసరమైన చోట భయంకరంగా కూడా ఉండాలి మనిషి, లేకపోతే బతకలేడు. ఎన్ని రకాల మోసాలు జరుగుతున్నాయి. పెళ్ళిళ్ళ దగ్గర నుంచి చిట్ ఫండ్ కంపెనీల వరకు అన్నీ మోసాలే. ఎలా బతకాలో తీయడం లేదు. అన్నం తినడానికి యోగం లేదండి బయటికి వెళ్ళి. అలాగే హోటల్లో అన్నీ ఏం కలుపుతారో తెలియదు. పోనీ ఇంట్లో తిందామంటే ఈ సరుకులు బయట నుంచి తెచ్చినవి ఏ నూనెలో ఏం కలుపుతున్నారో తెలియట్లా. ఏ పదార్థం సీసాలో చివరికి మిగిలిపోయినా అడుగును చూస్తే ఏదో ఒకటి మడ్డి కట్టేసి కనపడుతుంది. అక్కడ కలిపారనమాట. అందులో మనకు తెలియలా. మరి భయంకరంగా ఉండకూడదు. పనులు ఎలా నడుస్తే ఒక్కోసారి అలాగని అన్ని చోట్ల అది కాదు. మన బుద్ధి మంది. అలాగే పరమసత్వమూర్తి పరమశూరు, గొప్ప శూరుట, పరాక్రమవంతుట, కానీ సత్వగుణంతో శాంతంగా ఉంటాడు. మన పరాక్రమం మనకు ఉండాలి. దాటి చూపించవలసి వచ్చినప్పుడు చూపించాలి. పరమశూరు, పరమసత్వమూర్తి, కానీ లోపల సత్వగుణమే ఉండాలి. ఈ పరాక్రమం ఈ ధాటి వాగ్రూపంలో కావచ్చు, వేరే పరాక్రమం కావచ్చు. ఎందుకు చూపిస్తున్నామంటే ధర్మం కోసం, ఆత్మాభిమానంతో. అంతేకాని మనకేమీ అందులో లోపల రాగద్వేషాలు లేవు. ఉన్నది సత్వగుణమే. సత్వగుణం ఉన్నా సరే పరమశూరత్వం ఉండాలి. రాక్షసుల లంకలో అలా ఉండకపోతే అలాగే. ఇవాళ కలియుగంలో రాక్షసుల లంకలోనే ఉన్నాం మనం. ఈ ప్రశాంతమైన ప్రదేశంలో ఏం లేవు ఇక్కడ. అంటే ఈ దేశం కాదు, ప్రపంచం అంతా ఈవేళ లంకే. ఇక రాముడు ఎక్కడైనా ఉంటే మన మనస్సులో ఉండాలి స్మరించేవాడికి. పరమవాగ్మి మరియు పరమ మౌనాకారు, గొప్ప వాక్శక్తి కలిగిన వాడు, గొప్ప పండితుడు.
హనుమంతుడు నవవ్యాకరణ పండితుడు. కానీ పరమ మౌనాకారు రావణాసురుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కానీ, బెదిరిస్తున్నప్పుడు కానీ, రాక్షస స్త్రీలు భయంకరంగా చంపుకు తింటాం, నంచుకు తింటాం అంటున్నప్పుడు కానీ, త్రిజట తన కలలన్నీ చెప్పుతున్నా కానీ ఒక్క ముక్క మాట్లాడలేదు. మాట్లాడకూడదు, అవసరం లేనప్పుడు మాట్లాడద్దు. అప్పుడు మాట్లాడితే పెద్ద గొడవలు అయిపోతాయి. ఇప్పుడు మాట్లాడాలి. ఇదే రఘువంశంలో చెప్పిన మాట, జ్ఞానే మౌనం క్షమా శక్తౌ త్యాగై శ్లాఘ విపర్యయక. జ్ఞానంగా ఉన్నావా, మౌనంగా ఉండు. గొప్ప శక్తి కలిగి ఉండి కూడా ఎదుటి వాళ్ళని క్షమించు. చేతకాక క్షమించడం కాదు. మనకేమీ చేతకాక వదిలేసి తర్వాత వాడికి ఏదో అనుకోకుండా వ్యాపారంలో నష్టం జరిగితే మనని ఇబ్బంది పెట్టాడు కదా, అందుకే దేవుడు అలా కొట్టాడు. దేవుడు కొడతాడు, నువ్వేం కొట్టవు. ఇది చేతకాని వాళ్ళు అనుకునే మాట. నువ్వేమైనా చేసావా, లేకపోతే ఇంక మాట్లాడకో. వాడికి జరిగిందని సంతోషించొద్దు, వదిలేయి. అలా వదిలేసేది లేదు. వారికి అనుకోకుండా ఏదో వారికి ఏదో జరిగితే మనకు చేయడం వల్ల జరిగింది అనుకోవడం, ఇది కూడా భ్రమే. మనం అంత గొప్పవాళ్ళం ఏం కాదు. మనకేదో ఎవరో చేసినంత మాత్రాన వారికి ఏదో జరగడానికి చేతకాని వాళ్ళు అనుకునే మాటలేవు. నేను అంతటూ ఏమైనా చేయగలవా, చెయ్యి. లేదా కనీసం మనసులో వదిలే ఆ విషయానికి మాట్లాడక. అసలు నేను కావాలని వదిలేసాను, నాకు అనవసరం, నేను పరమ విరక్తుడు, వదిలే, గొడవలేదు. ఇదే మానుకోవాలి. జ్ఞానే మౌనం క్షమాశక్తం. క్షమించగలగాలి, కానీ శక్తి ఉండి క్షమించాలి, చేతకాక. అలా ఇవన్నీ ఉన్నాయి. అందుకే చూచే చెట్టు మీద క్షోణిజాత. ఆవిడ క్షోణిజాత, స్వయంగా భూమి మీద పుట్టింది ఆవిడ. క్షోణిజాత అంటే చెట్టు, వృక్షం. చెట్టు మీద ఉన్న హనుమంతుడిని చూసింది ఆవిడే స్వయంగా, వృక్షం కదా క్షోణిజాత. క్షోణీరుఖము అవనీరుఖము అంటే చెట్టు. క్షోణిజాత సీతాదేవి భూమికి పుట్టింది అంటే ఆవిడే ఓ వృక్షం. వృక్షం మీద ఉన్న హనుమంతుడిని చూసింది అంటే తన ఒళ్ళో ఉన్న తన బిడ్డను చూసింది. ఇది తాత్పర్యం విశ్వనాథ వారిది. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. విశ్వనాథకి, విశ్వనాథునికి ప్రీతిపాత్రమైన తెలుగు భాషలో మనం మాట్లాడదాం. సెలవు.